ఆరోగ్యాభిలాషులందరికీ నమస్సుమాంజలులు. ఈ వీడియో ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రస్తుత సమాజంలో బీపీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ వంటి అనేకానేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అందులో ప్రధానంగా వస్తున్న వ్యాధి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. ఇది ఎందుకంటే మనది ఉరుకుల పరుగుల జీవితం మరియు మనం తీసుకునే ఆహారం ఫుల్ పాలిష్డ్ రైస్ అండ్ సాల్ట్ మరియు ఆయిల్ వాడకం, వంటలు ఎక్కువ తీసుకోవడం ఒక కారణమైతే మానసిక ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయినప్పటికీ హాస్పిటల్స్లో వెళ్ళి లక్షలు ఖర్చు చేస్తూ డయాబెటీస్కి మందులు వాడటం, తర్వాత డోస్ పెంచుకుంటూ పోవడం లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడే స్థాయికి వెళ్ళకముందే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని నేను చెప్పిన హోమ్ రెమెడీస్ వాడితే కనుక తప్పకుండా టాబ్లెట్ వాడాల్సిన పని లేకుండానే ఇంట్లోనే నేచురల్గా తయారు చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సినది ఒక 7 లేదా 8 తులసి ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు, ఒక గుప్పెడు పుదీనా ఆకులు. ఈ 3 కలిపి ఒక చిన్న మిక్సీలో గ్రైండ్ చేసుకొని దానిని ఒక గ్లాస్లోకి వడగట్టి కనుక పొద్దున పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మరియు డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇలా చేయడానికి ముందు ఉదయం లేవగానే ఫస్ట్ 2 గ్లాసుల వాటర్ తాగాలి. ఆ తర్వాత గంట ఆగి ఈ కషాయాన్ని తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక గంట ఆగి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ తర్వాత మధ్యాహ్నం మీరు లంచ్లో మాత్రం కొంచెం అన్నం, ఎక్కువ కర్రీ వేసుకొని తినండి. ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళీ మీరు మధ్య మధ్యలో వెయిట్ని బట్టి మన యొక్క వెయిట్ కనీసం ఒక 50 కేజీలు ఉంటే ప్రతి కేజీకి 2 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి. అది అన్నం తిన్నాక కనీసం అర్ధగంట, గంట తర్వాత స్టార్ట్ చేయాలి వాటర్ తాగడం. ఇలా చేస్తూ ఉంటే కనుక తప్పకుండా షుగర్ అనేది మీకు కంట్రోల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు మీరు వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేస్తుండాలి. ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి కూడా చేస్తుండాలి. ఎక్కువగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్, చక్కెరను దూరంగా ఉండాలి. తెల్లపిండి, మైదా ఉత్పత్తులు, ప్రాసెసింగ్ చేసిన ఆహారాలు పూర్తిగా తగ్గించాలి. దీంతోపాటు సాయంత్రం మీరు నేను చెప్పిన రెమెడీ కనుక ఫాలో అయితే తప్పకుండా మీకు షుగర్ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఆ రెమెడీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే, మీకు మెంతులు తెలుసు కదా ఫ్రెండ్స్. మెంతులు అనేవి షుగర్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఒక 200 గ్రాముల మెంతులు తీసుకోవాలి. దానితో పాటుగా మీరు ఒక 100 గ్రాముల జీలకర్ర తీసుకోవాలి. ఈ జీలకర్ర కూడా షుగర్ కంట్రోల్ చేయడంలో దాని యొక్క పాత్ర అమోఘంగా ఉంటుంది. అంతేకాకుండా దానితో పాటు ఒక 100 గ్రాముల వాము తీసుకోవాలి. ఈ యొక్క మెంతులు, జీలకర్ర, వాము ఈ మూడింటిని తీసుకొని ఒక మిక్సీలో గ్రైండ్ చేసుకునే ముందు ఈ మూడింటిని విడివిడిగా ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం దూరగా వేంపుకొని ఆ తర్వాత పొడి చేసుకోండి. మీరు ఈ యొక్క పొడిని ఒక గాలిపోని మూత టైట్గా ఉండే ఒక సీసాలో నిల్వ చేసుకోండి. ఈ యొక్క పొడిని నిల్వ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలంటే, దీన్ని ప్రతిరోజు సాయంత్రం భోజనం చేసిన అర్ధగంట తర్వాత మీరు ఒక టీ స్పూన్ పొడిని తీసుకొని గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని త్రాగాలి. ఈ త్రాగిన తర్వాత మీకు మలమూత్ర విసర్జన చెమటల రూపంగా మీ యొక్క చెడు కొలెస్ట్రాల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు ఈ యొక్క జ్యూస్ను తాగిన తర్వాత మీకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే, రక్తం చాలా శుద్ధి అవుతుంది. శుద్ధైన మంచి రక్తం మనకి అన్ని అవయవాలకు చేరుతుంది. ముఖ సౌందర్యం కూడా చాలా మెరుగుపడుతుంది. శరీర సౌందర్యం ఎంతో మెరుగుపడి చర్మం కాంతివంతంగా మారుతుంది. మలబద్ధక సమస్య ఏదైనా ఉంటే మలబద్ధక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. మోషన్ సాఫీగా సాగుతుంది. దీంతోపాటు కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా మన రక్తంలోని కొవ్వు శాతం మొత్తం కరిగిపోయి మంచి రక్తం సప్లిమెంట్ జరుగుతూ
గుండె ఆరోగ్యాన్ని కూడా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అంతేకాకుండా మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. ఈ పొడిని కనీసం 30 నుంచి 40 రోజులు తాగిన తర్వాత మీకే అనుభవంలోకి వస్తుంది. శరీరంలోని అవయవాలు కూడా శుద్ధి చేసి అందులోని విష పదార్థాలను బయటికి పంపడంలో ఈ యొక్క పొడి చాలా తోడ్పడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. కురులు చాలా కాంతివంతంగా, జుట్టు అందంగా పెరుగుతూ కాంతివంతంగా ఉంటుంది. అలాగే ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. మన యొక్క బాడీలోని కాల్షియం స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లాంటి బాధల నుండి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి మెడిసిన్గా చెప్పవచ్చు. అయితే ఇవన్నీ చేయడానికి ముందు తప్పకుండా మీరు ఒక 3 నెలలు డయాబెటీస్ కంట్రోల్కి రావాలంటే ఎటువంటి ఆహార నియమాలు పాటించాలంటే తప్పకుండా మీరు చేయవలసింది, మీరు ముఖ్యంగా మద్యం లాంటివి ఇలాంటివి కూడా తీసుకోకూడదు. అలాగే నాన్ వెజ్, మటన్, చికెన్, చేపలు, కోడిగుడ్లు కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకోకుండా క్రమం తప్పకుండా ఈ యొక్క పొడి కనుక మీరు 3 నెలలు వాడి చూడండి, మీకే తెలుస్తుంది. మీ యొక్క ఆరోగ్యం చాలా చురుకుదనంగా మారుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ విలువైన సమాచారం అందరికీ చేరాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.